జగన్ ఒక సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు కొమ్మినేని అరెస్ట్ నేపథ్యంలో. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయిందని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం మీద వైఎస్ జగన్ స్పందించారు. ఎక్స్ వేదికగా కొమ్మినేని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ పోస్ట్ చేశారు. అతని మాటలను సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ అనని మాటల్ని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విష ప్రచారం చేసి ఆయన అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఓ పథకం ప్రకారం సాక్షి యూనిట్ కార్యాలయం మీద దాడులు చేయించారని ధ్వజమెత్తారు. అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటరకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని మీరు ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. మీ బామ్మర్ది గతంలో అన్న మాటలు చూస్తే మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందని వైఎస్ జగన్ దుర్మాడారు. ఇంకా ఈ పోస్టులో ఆయన ఏం చెప్పుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్కి మారిపోయింది. ప్రజాస్వామ్యం చట్టం కూని అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాదిగా తన దుర్మార్గ పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలను 70 ఏళ్ల వృద్ధులైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? కొందరు అనుకూలంగాను మరి కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలబడకూడదని, చంద్రబాబు చేసిన తప్పుల్ని ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్ని డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 14-19 మధ్య ఆ ఛానల్పై గతంలో సాక్షి కదంటే ఎన్టీవీ ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేరన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం 5 ఏళ్లే, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలపై ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకి బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతే వాళ్ళు ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది. అది రెండింతలు అవుతుందని మర్చిపోకండి. చంద్రబాబు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి నాటి నుంచి మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఏడాది పాలనలో మహిళలు బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే 6 రోజుల తర్వాత అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు మీ యంత్రాంగానికి చేతకాలేదు. సిరి సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురులపల్లిలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే బాధితురాలు ఫిర్యాదు చేయకుండా భయపెట్టారు. నేరం చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూల్కి వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలో 188 మంది మహిళలు బాలికలు అత్యాచారాలకు గురైతే 15 మందిని రేప్ చేసి చంపేశారు. 100 కొద్ది మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉంది. చంద్రబాబు మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయి విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారం కోసం సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి తీరా సీట్లోకి వచ్చాక వాళ్ళ నిలువెల్లా వెన్నుపోటు పొడిచి ఏడాది పాలన తర్వాత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిలబడ్డ అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేసి కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతో కాలం చెల్లవు చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చారు.